మిగతా అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ ని యూనివర్సల్ సిటీగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. సిటీ జనాన్ని ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ చేసింది. నగరాభివృద్ధిలో భాగంగానే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ ను ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు స్కెచ్ గీస్తుంది. దీనిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ లేని సిటీగా హైదరాబాద్ ని డెవలప్ చేయడంలో భాగంగా సిటీలో అత్యంత రద్దీగా ఉండే 45 ప్రదేశాలను గుర్తించారు. ఆ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. 14,000 కోట్లతో హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, రింగ్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. మేజర్ గా హైదరాబాద్ ట్రాఫిక్ తర్వాత వచ్చి కొన్ని జిల్లా కేంద్రాలు కూడా అటువంటి వాటికన్నిటికీ కూడా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగానే ప్రధాన జిల్లా కేంద్రాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్స్ ఇవ్వాలని, క్రిటికల్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ జంక్షన్స్ ని ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ గా పూర్తి చేయాలని మొన్న సీఎం గారు చెప్పారు. హైదరాబాద్ లోనే సుమారు 45 జంక్షన్స్ ట్రాఫిక్ అత్యధిక ఇబ్బందులు ఉన్నటువంటి జంక్షన్స్ గా గుర్తించాం. అవి కన్సల్టేషన్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవేస్ తో పాటు వివిధ పద్దుల కింద 14,000 కోట్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాం. మల్టీ ఫ్లైఓవర్స్ కానీ, స్కైవే హైవేస్ కానీ హైదరాబాద్ పట్టణాన్ని రేపు రాబోయే 4.5 సంవత్సరాల్లో ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నా తెలంగాణకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ తక్కువగా ఉండడం వల్లే ఎగుమతి దిగుమతులు తగ్గిపోయాయని తుమ్మల అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఏడాది జాతీయ రహదారులను 1000 కిలోమీటర్లకు పెంచాలని కేంద్రాన్ని కోరారు. జిల్లాలు, గ్రామాల్లో రోడ్ల విస్తరణ చేపడతామన్నారు తుమ్మల. ప్రతి గ్రామానికి రహదారి నిర్మాణం జరుగుద్ది. ప్రతి మండల కేంద్రానికి 2 లేన్ రోడ్లను విస్తరిస్తాము. ప్రతి జిల్లా కేంద్రానికి 4 లేన్ల రోడ్లు నిర్మిస్తాము. జాతీయ స్థాయిలో నేషనల్ హైవేస్ లో కూడా మన రాష్ట్రం అట్టడుగునుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మాకు 1000 కిలోమీటర్లు మాకు ప్రకటించమని చెప్పి అడిగాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలతోటి మనకు అనుసంధానం అయ్యేటటువంటి రోడ్లు అటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, ఇటు మహారాష్ట్ర కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకొని రోడ్లను రహదారులుగా మార్చాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.